నిన్న మన వాళ్ళు మ్యాచ్ గెలిచిన తర్వాత పీసీబీ చీఫ్ నఖ్వీ ఏషియా కప్ ట్రోఫీతో పారిపోయాడు తెలుసా? ఏంటి, మీరు నమ్మట్లేదా? అయితే మొత్తం చెప్తా వినండి. పాకిస్తాన్ వాళ్ళు మారరుగాక మారరు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిచి అని మొహం మీదే తిట్టినా వాళ్లకు సిగ్గు శరం అనేది ఉంటే కదా. ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరో మీకు తెలుసు కదా. అవును, పీసీబీ చీఫ్ నఖ్వీనే ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా. ఆయనే ఏషియా కప్ ట్రోఫీని తీసుకెళ్లి తన హోటల్ రూమ్లో పెట్టుకున్నాడు. పాకిస్తాన్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్లో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి మన వాళ్ళు ఇష్టపడలేదు. మరి అలాంటిది నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటామా? అసలు మన వాళ్ళు ట్రోఫీ తీసుకుంటారని వాళ్ళు ఎలా అనుకున్నారో ఏమో. అరే, షేక్ హ్యాండే ఇవ్వలేదు, మొహాలు చూడ్డానికి కూడా ఇష్టపడలేదు, అలాంటి వాళ్ళు ట్రోఫీ తీసుకుంటారా అని కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారుగా. కానీ ఈ పాకిస్తాన్ మేనేజ్మెంట్కు అంత బుర్ర ఎక్కడదంటారా? నిజమే. అసలు ఏ మాత్రం సిగ్గు లేకుండా నఖ్వీ ఎగేసుకొని ట్రోఫీ ఇవ్వడానికి రెడీ అయిపోతే, చీ ట్రోఫీ తీసుకునే సమస్య లేదని తెగేసి చెప్పారు మనవాళ్ళు. యుఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుందామన్నది మన వాళ్ళ ఉద్దేశం. ఈ విషయం తెలిసిన తర్వాత కొంచెం సిగ్గుసెర ఉన్నవాళ్ళు ఎవరైనా అక్కడే సిగ్గుతో చచ్చిపోతారు. కానీ ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కమ్ పీసీబీ చీఫ్ నఖ్వీ వెంటనే ఆ ట్రోఫీ తీసుకొని తన హోటల్ రూమ్కు వెళ్ళిపోయాడు. అందుకే అనేది వీళ్లేం మనుషులరా బాబు అని. దీనిపై ఇప్పుడు బీసీసీఐ మేనేజ్మెంట్ ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు రెడీ అయిపోయింది. చూద్దాం ఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుందో.